ఏపీలో సోషల్ మీడియా వార్ పార్టీల మధ్య ప్రకంపనలు పుట్టిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో అడ్డగోలు రాతలపై పోలీసులు కేసులు పెడుతున్నారు, అరెస్టులు కూడా చేస్తున్నారు. అయినా పొలిటికల్ పార్టీలు పోలీసులే టార్గెట్ గా విమర్శలెక్కి పెడుతున్నాయి. నిజంగానే నేతలు ఆరోపిస్తున్నట్టు పోలీసులు ఫెయిల్ అయ్యారా? వరుస రియాక్షన్లతో ఖాకీ యాక్షన్ ఎలా ఉండబోతోంది? సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది. ఆంబోతుల మారిగా తయారయ్యారు. ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలు రేప్ చేస్తాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటుంది. అది వీళ్ళు మాట్లాడేది. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. సోషల్ మీడియాలో అరాచకాలపై నేతల ఘాటు రియాక్షన్ ఇది. చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రోతరాతలు రాస్తున్నారు కొంతమంది. ఎవరు ఎక్కడి నుంచి ఎవరి చేత రాయిస్తున్నారో తెలియదు. ఒక నాయకుడు ఏదైనా మాట్లాడితే నిమిషాల వ్యవధిలో కౌంటర్లు ఇస్తున్నారు. సాంప్రదాయాన్ని సుప్పిని అంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతటితో ఆగదు. ఆదినారాయణ గారు అగరబత్తి తయారీ బిజినెస్ చేస్తూ సంవత్సరానికి 20 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు ఆయన నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ల పైత్యం కుటుంబ సభ్యుల్ని లాగేదాకా వెళ్తోంది. ఉచ్చ నీచాలు మరిచి నీచాతి నీచంగా కమెంట్స్ చేస్తున్నారు. ఈ డర్టీ పోస్టుల వ్యవహారం ఏపీలో ఈ మధ్య పీక్స్ కు వెళ్ళింది. అయితే యాక్షన్ లోకి దిగిన పోలీసులు కొంతమందిపై కేసులు నమోదు చేశారు. ఇదిలా కొనసాగుతుండగానే అధికార విపక్షం పోలీసుల్ని కార్నర్ చేసేలా మాట్లాడడం, సోషల్ మీడియా జగడం మరో మలుపు తిరిగినట్టయింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ ను తీవ్రంగా దూషిస్తూ కొంతమంది పోస్టులు పెట్టారు. వీటిపై సీరియస్ గా స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. కొన్ని గ్రూపులపై నిఘా పెట్టారు. సోషల్ మీడియాలో వల్గారిటీపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఆడబిడ్డల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేలా పోస్టులు పెడితే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా, మీరేమీ చేయలేరు. నేను ఒకటే దేశంలో ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ కూడా అధ్యయనం చేస్తా, డెమోక్రటిక్గా ఆలోచిస్తా. ఈ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే కేసులు పెట్టరా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేసులు పెడితే భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అనడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాడు. అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలు రేప్ చేస్తాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటుంది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి 3 ఏళ్ల పసికందుల్ని రేపులు చేయరా? ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాల పసికందులు రేపులు చేయరా? ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, ఆడు మన మతం కాదండి, మరి ఏం చేయాలయ్యా మేము? సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు, కేసులపై స్పందించిన వైసీపీ అధినేత జగన్ పోలీసులకు శుతిమెత్తని హెచ్చరికలు జారీ చేశారు. తమ కార్యకర్తల జోలికొస్తే వైసీపీ లీగల్ టీంతోనే తేల్చుకుంటామన్నారు ఆయన. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బి లాంచ్డ్. ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. నిజానికి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు కూడా సీఎంకు వివరించారు. అటు చంద్రబాబు కూడా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల రోజుల్లో అంతా సెటరేట్ చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత కూడా ఖాకీలను టార్గెట్ చేయడం డిపార్ట్మెంట్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అందరి వేళ్లు తమ వైపే చూపిస్తూ ఉండడంతో ఏం చేయాలో పాలుపని పరిస్థితి. వరుస విమర్శలతో ఎన్టీఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో ఏం చేయకూడదో వివరిస్తూ అవగాహన కార్యక్రమాలకు సిద్ధమైంది. ద్వేషపూరితమైన ప్రసంగాలు, ఉద్దేశపూర్వకంగా వర్గాల మధ్య విభేదాలు, నకిలీ ఖాతాలో అసభ్యకర పోస్టులు చేయొద్దని సజెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గ్రూప్ లో ఏ సభ్యుడైనా వివాదాస్పద కమెంట్లు, పోస్టులు పెడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదులు చేయాలన్నారు. లేదంటే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో పోస్టులపై రాజకీయ విమర్శలతో పోలీస్ శాఖ చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది.